వాళ్ళు మొన్ననే మొక్కలు వేసుకుంటే మొక్కలు కొయ్యడం కూడా జరిగింది. దాని తర్వాత 50,000 రూపాయలు అక్కడి నుంచి వచ్చిన సంపాదన తీసుకొని చీరలో పెట్టుకున్నారు ఎంతో భద్రంగా. మరి కౌలుకు కూడా కట్టేది ఉంది, ఇంకా ఎన్నో సమస్యలు కూడా ఈ బాపుకున్నాయి. కానీ ఇప్పుడు అట్లాంటి సమస్యలు మొత్తం కూడా మరి బాపు తల మీద పడ్డాయి. మరి సమస్యలు తీర్చడానికి మరి ప్రభుత్వాన్ని వీళ్ళ కుటుంబం తరపున బీఆర్ఎస్ కార్యకర్తలం నాయకులం అందరం కూడా ఒకటే వేడుకుంటున్నాం, దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోండి. మనకి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది, వీళ్ళు కావాలని చేసుకున్నది కాదు. ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ డిపార్ట్మెంట్ వల్లనే ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ విధంగా ఇల్లు కాలిపోవడం జరిగింది. కాబట్టి దయతలిచి ప్రభుత్వం ఈ పేద కుటుంబాన్ని ఆదుకుంటారు అని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడ నేషనల్ డిజాస్టర్ ఫండ్ తప్పకుండా వీళ్ళకి వచ్చే విధంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈయనకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈయన ఇంట్లో వస్తువులు కూడా కాలిపోయినాయి. ఉండేటటువంటి కూలర్లు, బల్లలు, ఇంకా చీరలు, ఇవన్నీ దాంతోపాటు 50,000 రూపాయలు ఇవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. మరి ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలైనాయి, ఆ వర్షానికి మరి ఇంట్లో ఉండలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే కనీసం ఒక పరదనన్న ఏర్పాటు చేసే విధంగా, రేకులైన ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం మెదులుకుంటుంది అని చెప్పేసి మేము ఆశించుతూ మరి ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వేడుకుంటూ జై భీమ్, జై తెలంగాణ.